జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదట దేవుడు మనకేమో నేర్పనై ఉన్నాడో దాని విషయం ఆలోచించి నేర్చుకున్నట్టుకు ప్రయత్నిస్తే దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడతాడు. చిన్న ప్రార్థన చేసి నేను వాక్యం చూపిస్తాను. దయగలిగిన యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టే వందనములు. ఎంతవరకు నీ కుమారుడి ద్వారా మీరు పలికిన మాటలను బట్టే వందనములు. ముందుగా పాటల ద్వారా నేను గణపరిచి ఉన్నారు ప్రభువా. ప్రతి విషయాన్ని మీరు గమనిస్తున్నారని ఒక మంచి ఆలోచన ఉద్దేశాలతో మేము నైనా మీ యందు నిరీక్షణ కలిగి ఉంచేవారుగా సిద్ధం చేయండి. మా ప్రార్థన, మా వాక్యము, మా నడవడక, మా ప్రవర్తన సమస్తమును గమనిస్తున్నారు కనుక ఆయన మొదట నిజంగానే మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీ పాదాలు పట్టుకునే కృప దయచేయమని ఎంతవరకు చెప్పిన నీ కుమారుని బలపరిచిన విధానమును బట్టే వందనములు. ఆయన పాపుల్లో ప్రధాన పాపినైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరు బలపరిచి వాడుకొని మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని మొదటి దినం ఆయన కొద్ది మందిగా మేము కూడి ఉన్నాము. ఆయన మా కొద్ది విన్నపములు మీరు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఏబు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం కాడి నుంచి చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవరండి ప్రత్యక్షం ఇచ్చింది? ఎవరండి? సైతాను సాక్ష్యం ఇచ్చిద్దండి మన గురించి. వినపడుతుందండి. భూలోకంలో నేను ఇటు అటు సంచరిస్తున్నప్పుడు అందరూ నా పనే చేస్తున్నారు అండి. అందరూ నా పనే చేస్తున్నారు. అర్థమైందా? నీ వారిని చెప్పుకునేవారు కూడా నా పనిలోనే ఉన్నారు కనుక ఇక నాకేమి చింత లేదు అని అన్నది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అమ్మా ఇంకో కొద్ది కిందకి వెళ్ళు. అక్కడ యెహోవా ఏం చెప్పాడో మనకు తెలుస్తుంది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. వినపడుతుందండి. సాక్ష్యం ఎవరిచ్చారు ఇప్పుడు ఏబు గురించి? ఏమండి, దూతలు కూడా కాదండి, దేవుడే స్వయంగా వెళ్ళి సాక్ష్యం ఇచ్చాడు. సైతానికి సాక్ష్యం ఇచ్చాడు. చూసారండి? నువ్వు అందరినీ చూశాను అన్నావు కదా, మరి ఏబుని చూడలేదా? అంటే భూమి మీద అందరూ చెడిపోయి ఉన్నారు, నా పని చేస్తున్నారండి, మరి ఏబు కనపడలేదా? ఏమంటే ఏబు కూడా కనపడతాడు కదా, మరి ఏబు గురించి చెప్పడానికి దానికి నోరు రాలా. అర్థమవుతుందా ప్రియులరా? అనేకులు ఏమంటారంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అండి, దేవుడు మాకు చాలా మేలు చేశాడండి, మేము అభివృద్ధి చెందామని చెబుతారు. అది అభివృద్ధి కాదండి. అర్థమవుతుందా? అది అభివృద్ధి కాదు. మనకంటే అన్ని జనులు ఇంకో అభివృద్ధి చెందుతున్నారు. ఏమంటే మనకంటే తక్కువ వారు అభివృద్ధి చెందుతున్నారు. అనేకులు అభివృద్ధి చెందుతున్నారు. మనం అభివృద్ధి చెందింది అభివృద్ధి కాదు. మనం చెందవలసిన అభివృద్ధి ఒకటే. ఎక్కడది? పరలోకంలో ఉంది. నువ్వు పరలోకంలో స్థానాన్ని సంపాదించి నేను అభివృద్ధి చెందానని చెప్పాలి. అంటే ఈ లోకంలో మనకంటే అన్ని జనులు ఎక్కువ సంపాదించిన వాళ్ళు లేరా? మన కళ్ళ ముందు ఏమీ లేని వాళ్ళు వాళ్ళ కోటేశ్వర్లకు బతుకుతులేదా? ఏమంటే అది పరలోకంలో ఎత్తుకెళ్తారేమన్నా? ఏమంటే భూమి మీద నుంచి ఒక అంగుళం అంటే లేదా పోనీ ఒంటి మీద వస్త్రం తీసుకెళ్ళగలిగే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? లేదు. ఎందుకని? మనం ఎలా వచ్చాము? సామాన్యులుగా వచ్చాము, మళ్ళీ సామాన్యులుగా వెళ్ళిపోతాం.
అర్థమవుతుందా ప్రియులారా? అభివృద్ధి చెందాము, దేవుడు మమ్మల్ని ఎలా చేశాడంటే నేను ఇష్టపడను. ఎందుకంటే దేవుడు మన నుండి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏమంటే ఈయన కూడా మంచి అభివృద్ధి చెందాడు. ఏమంటే ఏబు కూడా అభివృద్ధి చెందాడు. ఇప్పుడు ప్రశ్నిస్తుంది చూడండి, చదువమ్మా ఇంకా కిందకి. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుంటివి. అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది కదా, ఇంకా అతనికి ఏంటి? నిన్ను కాకపోతే ఎవరిని సేవిస్తారు అంటే? నిన్ను కాకపోతే ఎవరిని సేవిస్తారయ్యా? అతనికి అన్ని సమృద్ధిగా వచ్చినాయి. ఇంకా అతను నిన్ను కాకుండా ఎవరిని సేవించడు, నిన్నే సేవిస్తాడు. ఆయనకి లోపం తెలియదు, ఏంటి కరువు తెలియదు, ఇబ్బందులు తెలియదు, సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఇంక నువ్వే దేవుడివి, ఇంకా ఆయన నిన్నెందుకు మర్చిపోతాడంటుంది సైతాను. ఇంకా కిందకు వస్తే ఏమన్నాడు చూడమ్మా, కాకుంది కిందకనండి. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవు అనగా సైతాన్ ఎలా భ్రమపడుతుందో చూశారండి? అంటే సైతాన్ ఎలా భ్రమపడుతుంది? ఇప్పుడు నీవు ఇచ్చినదంతయు తీసివేసిన ఎడల నీ ముఖం మీదే అతను నిన్ను దూషించి వెళ్ళిపోతాడు తెలుసా అంటుంది. వెళ్ళిపోయాడా ఏబు? ఏమండి ఏబు వెళ్ళిపోయాడా? ఒక క్రైస్తవ జీవితంలో మొదట ఉండవలసింది ఏంటంటే ధైర్యం ఉండాలి. ఏమండి యథార్థత ఉండాలి, పట్టుదల కావాలి. పట్టుదల ప్రాముఖ్యమైందండి. ఈ లోకంలో ఎదురింటమ్మా కాసు బంగారం కొంటే నేను 30 కాసు అన్న కొనాలి, లేదా కాసు పావు కొనాలని పట్టుదల ఉంటుంది మనకి. వినపడుతుందా ప్రియులారా? ఏమంటే లేదు ఒక మంచి చీర కొందంటే ఆమెకంటే 200 పెచ్చు చీర కొనాలనుకుంటాం మనం. వినపడుతుందండి? ఇంకా ఏదన్నా ఆమె ఇంకా మనకు కాకుండా ఏదన్నా వస్తువు కొంటే ఆమెకంటే ఇంకెక్కువ కొనాలనే ఆలోచన పై మెట్లో ఉండాలనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం అడుగు మెట్లోకి వెళ్ళిపోతాం, కింద మెట్లోనే ఉంటాం. ఏమంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కింద మెట్లో ఉంటాం. ఈ లోకపు పట్టుది, ఈ లోకంలో ఉన్న వాటి మీద ఉన్నంత పట్టుదల దేవునిలో రాదు. కనపడుతుందండి? దేవునిలో రాదు. ఏమంటే నువ్వు దీవించబడ్డావా ఆశీర్వదించబడ్డావా అది అనవసరం అండి. నీవు పరలోకంలో స్థానాన్ని సంపాదించగలిగావా? పరలోకము నీ కొరకు సిద్ధముగా ఉందా? సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇదే ప్రాముఖ్యమైనది. నువ్వు పాటలు పాడవచ్చు, ప్రసంగం చేయవచ్చు, అంటే బయటకు వచ్చి బూతులు మాట్లాడతావు, ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడతావు. ఇంక నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళొద్ది? పాపం అయిపోద్ది అది. ఏమండి లేదా కీర్తనల గ్రంథంలో వారి ప్రార్థన పాపమగును గాక, అంటే వారి బిడ్డలు దేశదిమ్మర్లు అవుదురు గాక, వారి ఉద్యోగం ఏరో ఒకటి తీసుకుందరు గాక, ఇవన్నీ లేవా? మరి పిచ్చోళ్ళు రాశారు ఇవన్నీ. అంటే మన ప్రార్థన పాపం అవ్వకూడదు, కొంచెమైనా అది మన బిడ్డలకి ఫలింపజేసేదిగా ఉండాలి. ప్రార్థన అంటే గుడికి వెళ్ళి వచ్చేస్తే ప్రార్థన అయిపోదు. నువ్వు ప్రార్థన చేసేసి ఏదో తర్వాత నువ్వు ఏదో మడితో చేస్తే అది ప్రార్థన అనిపించదు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళద్ది? నీ ఇంటి కప్పు దాటి కిందకి మళ్ళీ వచ్చేద్ది, పైకి వెళ్ళదు. అంటే నీ ప్రార్థనలో లోపం ఉన్నప్పుడు అది పైకి వెళ్దు, ఇంటి కప్పు దాటి కిందకి వచ్చిద్ది. మళ్ళీ అది నీ బిడ్డల మీదకి తీర్పుగా వచ్చిద్ది, నీ కుటుంబం మీదకి తీర్పుగా వచ్చిద్ది. అర్థమవుతుందంటే మన ప్రార్థనే మన కుటుంబానికి తీర్పు తీర్చిద్ది ఒక దినాన్న. ఇతరులను చూసి మనము అదొక వేడుకగానో లేకపోతే ఇతరులను చూసి ఏదో మనం ఒక అంటే ఉద్రేకంతోనో ఉత్సాహంతోనో ఏదో చేయాలని అనుకుంటాం కాదండి. ఏమంటే పులి వెళ్తుందంట, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. అంటే పెట్టుకున్న వాతలు ఎట్టా ఉంటే దానికి పుట్టకలోంచి వచ్చిన గీతలు ఎట్టా ఉంటాయండి. ఆ గీతలకి వాతలకి తేడా తెలియదా? అర్థమవుతుందా? ఒక మనిషి జీవితంలో నేను ఇది చేయకూడదు అని నిషేధిస్తే ఇక చనిపోయే వరకు దాన్ని మళ్ళీ టచ్ చేయటానికి ఇల్లేదు. ఒక నిబంధన ఇది. అంటే ఇది ఒక నిబంధన. అప్పుడు ఇందాక దాకా తమ్ముడు ఎలీషా గురించి చెప్పారు కదా. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఎలీషా ఏం చేస్తున్నాడండి? ఎలీషా ఏం చేస్తా ఏలియాని కలుసుకున్నాడు, నాగలు దున్నుకుంటున్నాడు పొలంలో. ఏమంటే
అతనితో పాటు ఇంకా కొద్దిమంది కలిసి నాగలు దున్నుతున్నాడు. ఏలి ఆ స్థలంలోకి ఆ ప్రయాణం చేస్తూ ఆ రూట్లో వస్తున్నాడు. దున్నే నాగలు ఆపు చేసి నాగలు విడిచి అక్కడ పెట్టి ఒక ఎద్దును తోలుకుని ఇంటికి తీసుకెళ్ళి ఒక ఎద్దును వధించి ఆయనకు భోజనం సిద్ధం చేసి ఏమంటే అలాగే ఉన్న పాటిని ఎలా ఉన్నాడు అలాగే ఏలియాని వెంబడించుకుని వెళ్ళిపోయాడు. ఏమండి మరి నా పొలం ఏమైపోయింది, అరే నాగలు దున్నే నా పనివారు ఏమైపోయారు, అంటే నా ఆస్తి సంగతి ఏంటి, నాకు అసలు నాకున్న బిడ్డలు నా కుటుంబం ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, ఎప్పుడు వారి వైపు చూడలేదండి ఆయన. ఏలియాతో ఏమంటా బయలుదేరాడు. ఏమండి మళ్ళీ తన జీవితం ముగించిపోయే వరకు కూడా అతను దేవుని కొరకే బ్రతికాడు. అర్థమైందా ప్రియులారా? దేవుని కొరకే బ్రతికాడు. అంటే అది యథార్థమైన జీవితం, అదే పట్టుదల కలిగిన జీవితం. అంటే 10 జతల ఎడ్డలతో నాగలు దున్నుతున్నాడంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తే కదా. అంటే ఎకరం కుంట పొలాన్ని ఒక 10 నాగలు కట్టి దున్నగలమా? దున్నుతారండి ఎవరైనా? ఆ కాలంలో దున్నుతారా? కానీ మరి అన్ని నాగలను కట్టి పొలము దున్నుతున్న ఆ వ్యక్తి అసలు దారైపోతున్న ఏలియాని పట్టుకుని వెళ్ళిపోవాల్సిన పనే ఉంది. ఒకవేళ ఏలియా పిలిచాడు అనుకో, అయ్యా మరి నాకు కొద్దిగా భూమి ఉంది. యేసు ప్రభు కూడా పిలిచాడు ఒక వ్యక్తిని, పేతురు ఏమండి ఆంద్రియాని పిలిచినాక, యోహోను యాకోబుని పిలిచినాక ఇంకొక వ్యక్తిని సహోదరుని పిలిచాడు. సహోదరుడా నన్ను వెంబడించమంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా మాకు ఒక నాన్న ఉన్నాడు, మా తండ్రి గారు చనిపోయినాక దిన కార్యక్రమాలు అన్నీ చేసి అప్పుడు నేను వస్తాను, అంతవరకు నేను రాలేను. అయ్యా మృతులను పాతి పెట్టడానికి మృతులు పడినవాడు, అంటే మృతులు అంటే బతికున్న వాళ్ళు మృతులతో సమానం అని చెప్పాడు యేసు ప్రభు. అంటే మృతులను పాతి పెట్టడానికి మృతులు ఉన్నారు, నీవు నన్ను వెంబడించా ఎల్లా. అంటే యేసు ప్రభు మళ్ళీ సిలువ వేయబడే వరకు యేసు ప్రభు కనపడినట్టు ఎక్కడ చరిత్రలో రాయబడ్డా కనపడదండి. అవకాశం ఒకసారి వచ్చింది ప్రియులారా, దాన్ని బాగొట్టుకున్నాక నీవు దేనిని మళ్ళీ దాన్ని సంపాదించడం నీ వల్ల కాదు. ఏమండి నీ వల్ల కాదు. పెద్ద అయ్యగారులు ఉండొచ్చు, అంటే పెద్ద మినిస్ట్రీలు ఉండొచ్చు, కాదని నేను అంటలా. అంటే ఒక పాపిని నీతిమంతుడిగా చేయాలంటే చేయవలసిన పని ఏమిటి? మొదట అంటే ఒక పాపిని నీతిమంతుడిగా చేయాలంటే మొదట చేయవలసిన పని ఏంటి? ఈ దినాల్లో పెద్ద డెమానేషన్, ఈ పెద్ద మినిస్ట్రీలు ఏం చేస్తున్నారంటే 2 వారాలు 3 వారాలు చర్చకు వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి అంటే బరిగొడ్డుని గడిగినట్టు నీళ్ళ గడుక్కుని తీసుకొచ్చి, ఇక నీవు ఏమంటే ఈ పొలుపుకే కట్టపడ్డావు, ఈ పొలుపు దాటి ఇటు వెళ్ళదు, ఈ కట్టుకొని దాటావా నీకు శాపగ్రస్తురాలు అయిపోతావు. నువ్వు పాపం చేసినా పర్వాలా, అంటే నువ్వు బూతులాడినా పర్వాలా, నువ్వు ఎట్ట తిరిగి వచ్చినా పర్వాలేదు, ఇక్కడ మట్టి కట్టువేయబడాలి అనే కట్టడే ఉంది. కానీ ఏమంటే నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం నువ్వు మారితే నీ కుటుంబాన్ని మార్చగలుగుతావు, నీ బిడ్డలకు మాదిరి వచ్చిద్ది. అంటే ఈ రోజుల్లో డబ్బు కొరకే ప్రజలను పోగేసేవారు ఉన్నారు. నేను అదే చెబుతా, మా సహోదరులు కూడా ఇక్కడే కాదు, శ్రీకాకుళం నుంచి వచ్చిన సహోదరులు కూడా ఉన్నారు. నేను ఒకటే చెబుతా, 4 కుటుంబాలు ఉంటాయి శ్రీకాకుళంలో. మీ 4 కుటుంబాలు జాగ్రత్తగా ఉండి ఒక్క కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే మెట్టు ఒకటి ఉంటే ఆ సహవాసం ఏమండి పరలోకంలో లెక్కించబడుద్ది. విజయవాడలో కూడా అదే చెబుతా. మనకు 100 మంది వద్దు, మనకు 20 మంది 30 మంది లేరని బాధపడవద్దు. మనం ఉన్నవారిలో ఒక కుటుంబాన్ని అయినా దేవుని కొరకు తయారు చేయగలిగితే చాలు. ఏమండి జనం ఉండటం వల్ల ఏమొచ్చింది? డబ్బు వచ్చింది, అంతేనా? ఏమంటే 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది 110 అయితే 1000 రూపాయలు అవుతాయి. ఆ డబ్బే విశ్వాసాన్ని కాపాడిద్దండి. డబ్బు పెరుగుకోలేదే సేవకుడికి గర్వం పెరుగుద్ది. ఏమంటే డబ్బుతో పాటు గర్వం పెరుగుద్ది. ఆ గర్వము మన జీవితానికి ఏమంటే శాపగ్రస్తమైనదిగా మారుద్ది. ఆ గర్వమే నీ బిడ్డలను కూడా గర్విష్ఠులుగా చేసిద్ది. ఏమంటే ఆ గర్వమే నీ బిడ్డలను కూడా గర్విష్ఠులుగా చేసిద్ది. ఆ వారి నుంచి వారి బిడ్డలకు కూడా సంక్రమించిద్ది. ఇక్కడ ఎలీషా ఆయన సైన్యాధిపతి దగ్గర ఏమీ తీసుకుపోట కారణం ఏంటంటే ఆయన ఉచితంగా సంపాదించుకున్నాడు. ఏలియా వెనకాల తిరిగి ఏమంటే ఉచితంగా సంపాదించుకున్నాడు. ఏంటది? దీవెన సంపాదించుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. మరి నీవు నేను ఆశీర్వాదం పొందకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఏముందండి? ఇప్పుడు యొర్దాను నదిలో మునిగిన నయమాను కుష్టి తగ్గపోతే యొర్దాను నదికి పేరు ఉండేదా? ఏమండి దానికి ఒక గొప్ప పేరు ఎందుకు వచ్చింది? ఏమంటే దేవుని ఆజ్ఞకు అది లోపడింది.
ఇదిగో ఈ వ్యక్తిని నేను పంపిస్తున్నాను, లేకపోతే ఇదిగో ఈ కార్యం జరగాలి. యేసు ప్రభు వారికి కూడా అక్కడే బాప్తిసం ఇచ్చారని చెప్పాడు కదా సహోదరుడు. ఇక్కడ ఈయన కూడా అంతే. ఏమంటే సైతానే సాక్ష్యం ఎత్తుంది ఇక్కడ. నీవు అతను ఉన్న వ్యక్తిగా చేసావు కనుక అతను లోపడుతున్నాడు, కానీ నీవు అవన్నీ తీసేవయ్యా, నీ ముఖం ఎదుటే ముఖం తొలపరించుకుని దేవుడు నాకు ఏం చేశాడండి అని చెప్పి ఇక్కడే నిన్ను సేదరించుకుని వెళ్ళిపోతాడని చెప్పాడు. వెళ్ళిపోయాడు చూడమ్మ ఒకసారి కిందకి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును అనగా నీ వశమున ఉన్నది అతనికి మాత్రము, అది మాత్రము ఏ హానియు, అతనికి ఏ మాత్రము హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. అంటే వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్ళాడు. మొదట కుమారులు పుట్టినరోజు జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు. అంతా కూలిపోయింది. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏమంటే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అయ్యా పనివారు వచ్చి, అయ్యా మరి 10 మంది పిల్లలు చనిపోయారు. అయ్యా చనిపోయారా? సరే చనిపోని, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఏమంటే ఆయన ఆలోచన చూడండి. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఈలోపు గొర్రెల మంద నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, తర్వాత ఎడ్ల మందలో నుంచి ఒక అతను ఇచ్చాడు, అంటే గుర్రాల వ్యక్తిని ఒక వ్యక్తి వచ్చాడు. అట్లా అందరూ వచ్చిన వాళ్ళ అయ్యా మరి మళ్ళీ ఎట్లా ఎత్తుకుపోయారు, లేకపోతే ఇలాగ జరిగిపోయినాయి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటే అన్ని విషయాలు వింటున్నాడు నిర్భయంగా, అలాగే చూస్తున్నాడు, కానీ కృంగిపోలా. ఇదేంటి ప్రభు ఒకసారిగా నాకు ఎలాంటి పరీక్ష పెట్టావు, ఏంటి శ్రమ అని ఒక మాట కూడా అనలా. అదే మనం అనుకోండి, ఏదన్నా శ్రమ అంటే కొద్దిగా కష్టమైన భారం ఏదైనా కలిగిందనుకో, ఏమోనండి దేవుడిని నమ్ముకున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు మాకు ఏం చేయట్లేదు, దేవుడు మా మీద కనికలు చూపించట్లేదని, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. అసలు మనం దేవుడు మర్చిపోయామన్న సంగతి మనం చెప్పం, దేవుడు మనల్ని మర్చిపోయాడు అని చెబుతాం. అంటే ఇదొక సాకు, అంటే దేవుని మీద మనల్ని నెపం మోపటం. మనం అర్థమవుతున్నా ప్రియులారా? దేవుని మీద నెపాలు మోపటకు మనం సిద్ధంగా ఉన్నాం, కానీ అసలు దేవుడు నెపాలు మోపే పరిస్థితి మనం ఎందుకు కలిగి తీసుకున్నాం? అసలు ఎక్కడ తప్పిపోయాము? మన పరిస్థితి ఎక్కడ తప్పింది? మన జీవిత విధానం ఎక్కడ తప్పిపోయింది? ఎక్కడ దేవునికి దుఃఖంగా మిగిలాము? మీరే కదండి, నేను కూడా ఒకసారి దుఃఖ పెడుతుంటా దేవుణ్ణి. ఎందుకనంటే ప్రతి మనిషి తలంపులతోనూ కళ్ళతోనూ ఎక్కువ పాపం చేస్తాడు, తర్వాత నోటితో చేస్తాడు. నోటితో చేసేది కనపడద్ది, తలంపులతోనూ కళ్ళతో చేసేది ఎవరికీ కనపడదు. అది పాపమని ఎంచబడదు, కానీ అది ఇక్కడ రాయబడి ఉంది బైబిల్లో. ఏమనుంది? నీ మోహపు చూపులతో నువ్వు ఏ వ్యక్తినైతే చూసావో ఆ క్షణమే నువ్వు ఆ వ్యక్తితో పాపం చేసినట్లని ఉంది. చెప్పారా యేసుప్రభు వారు? ఏమన్నా చెప్పారా లేదా? అర్థమవుతుందండి? ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు కానీ వాటిని చేయటం మనకు కొద్దిగా కష్టం అనిపించింది. ఏమంటే తెలుసు కానీ వాటిని చేయటం కష్టం అనిపించింది. అందుకని ఇక్కడ దేవుడు సెలవిచ్చిన వాటికి ఏం చెప్పాడు? అతని ప్రాణము తప్ప మిగతాది మొత్తం నీ స్వాధీనం చేత నువ్వేం చేసుకుంటావు చేసుకోమన్నాడు. అంటే శరీరం అంతా పాపం, అంటే కురుపులమయమైపోయింది. అంటే గీక్కుంటా గోల్డ్ లేక చెల్లపెంకులతో గీక్కుంటున్నాడు. భార్య వచ్చింది, ఏమయ్యా దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? భార్యలోకి వెళ్ళింది. కొన్నిసార్లు కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండవు చూడండి. ఏమంటే ఒక్కోసారి కుటుంబాల్లో శాంతి సమాధానం, ఆమె కయ్యమంటే ఈయన కుయ్యమంటాడు, ఈయన కుయ్యమంటే ఆయన కయ్యమంటాడు, ఇద్దరిని మయాన్ని ఉంటుంది ఇది. ఏమంటే మయా నుండి అదిగో చూసావా అతను ఎంత మాట అన్నాడు నిన్ను, నువ్వేం తక్కువ తిన్నావా అంటే ఏం కూడా లెగుతుంది. అరే నీకు తల ఉంచాల్సిన భార్య కూడా నీ మీద తిరుగుబాటు చేస్తే ఇంక నువ్వేంటికి అని చెప్పి మళ్ళీ ఇవేంటి రెచ్చగొట్టింది. అట్ట చేసే కదా ఏదైనా వాళ్ళ నుంచి వాళ్ళిద్దరిని బయటకు తోపించింది. ఏమండి ఆ పని చేసే కదా చేయించింది. ఏమంది? వెళ్ళి ఈ తోట అంతట్లోనూ ఒక్క ఫలం కూడా తినొద్దని చెప్పలేదా దేవుడు నీకు? ఏం చెప్పినట్టు గుర్తు చెప్పలేదా? చూడు బాగా ఆలోచించు. చెప్పే ఉంటాడు ఏదో ఒకటి ఆలోచించి. చెప్పాడు, ఇదిగో ఆ పండే కదా తినొద్దు అన్నది. అవును ఆ పండే. చూసావా దేవుడు ఎంత స్వార్థపరుడు. ఇది తింటే మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పి దీన్ని ఆపేయమని చెప్పాడు. అసలు తినుచూడు ఎట్లా ఉంటుందా అంది. అంటే గవ్వ ఒకటి కోసుకుని తినకోకుండా రెండోది కూడా కోసింది. ఏమండి పోతే ఒక్కడెందుకు పోవాలి, ఇద్దరం పోవాలని. అంటే అల్పమైండండి, అల్పమైండు. సరే వాళ్ళిద్దరితో వదిలేసిందా? మళ్ళీ వాళ్ళిద్దరితో వదల్లా.
వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసి వాళ్ళిద్దరూ భూమి సేద్యం చేసి బిడ్డలకు ఇచ్చి బిడ్డలకు కయ్యోను ఏబేలు అంటే ఒకరు భూఫలమును ఒకరు గొర్రెల మందలను పెంచుకుంటూ అభివృద్ధిలోకి వస్తూ ఉండగా వారి కానుకలో కూడా సైతాన్ని చెయ్యి పెట్టాడు ఎత్తుకెళ్ళి. కయ్యోను చూసావా, నువ్వు ఇచ్చిందేమో దేవుడు తీసుకుంటాకి ఇష్టపడాలి, అదే మీ తమ్ముడు ఇచ్చింది చూడు ఎట్ట తీసుకున్నాడు ఏమంటే చూడు దేవుడు ఎంత స్వార్థపరుడు అనేటప్పటికీ ఈయనకి ఎక్కడ అరికాల నుంచి నన్నెత్తుకు వచ్చింది కారం మంట. నమ్మకంగా పిలిచాడు, తమ్ముడు నా పొలం చూద్దాం రా అని తీసుకెళ్ళి పొలం లేపమని ఒక ఏటుకు నరికేశాడు. అంటే అక్కడ కూడా ఎవరో చేసింది పని సైతానే కదా. అన్నదమ్ముళ్ళు తగాద పెట్టగలడు, భార్య బిడ్డల్లో తగాద పెట్టగలడు, తల్లి పిల్లల్లో తగాద పెట్టగలడు, అంటే కుటుంబం అంతా నిత్యానం చేయగలడు. వాడికి ఆ సమర్థత ఉంది, అంటే సైతానుడికి ఆ సమర్థత ఉంది. దాన్ని కనిపెట్టగలిగే అంటే మూడో నేత్రం మనకు ఉండాలి, అదే ఆత్మీయ నేత్రం. ఈ రెండు కళ్ళు కాదండి, దాన్ని కనిపెట్టగలిగే నేత్రం మూడో నేత్రం మనకు ఉండాలి, అదే ఆత్మీయ నేత్రం. అప్పుడు ఆ జరుగుతున్న ఈ భక్తులను చూసినప్పుడు ప్రభువా సైతానికి నేను ఎక్కడ అవకాశం ఇచ్చాను, నా గృహంలో వాడు వచ్చి నా మీద పెత్తనం చేయటకు కారణం ఏంటి, నేను ఎక్కడ ఆ అవకాశాన్ని ఇచ్చానని చెప్పి నువ్వు మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి. లేదంటే డి అంటే డి అయింది, తర్వాత జరగవలసిందే జరుగుద్ది. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది అదేనండి. సైతాను అంటే వాడు కుటుంబాల్లో సమస్యలు, సంఘాల్లో సమస్యలు, అంటే జీవితాల్లో సమస్యలు, సమాజంలో సమస్యలు ఇవన్నీ లేపుతూ ఉంటాడు. లేపి ఎవరిని కుదరగా ఉన్నాడు వాడుకుంటాడు. ఏదో ఒక రోజు అంటే మన ఇంటి ముందు ఏదన్నా పనికిరాంది ఉంటే ఏం చేస్తాం ఏమంటే అటు ఇటు వెళ్తుంటే కాళ్ళకు తగులుతుంది, ఏం చేస్తాం దాన్ని తీసి దూరంగా పడేస్తాం, అవునా కదా. అట్టాగే ఏదో ఒక రోజు తీసేస్తాడు, భూమి మీద నీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. ఎక్కడ నాయన నువ్వు చేసి అన్ని బోళ్ళని ఉండే రారా బాబు, లేకపోతే రామ్మ అని తీసుకెళ్ళి అగ్ని వెంటలో పడేస్తాం. అక్కడికి వెళ్ళినాక ఇదేంటి ఇది ఎక్కడికి తీసుకొచ్చాను అన్నది మనం అడుగుతాం. ఏమంటే మనం అడిగితే మన భూమి మీద నువ్వు సంపాదించింది ఇదే, నేను 3 మందికి నువ్వు కీడు చేసింది గుర్తురాదు, మేలు చేశాను అనుకుంటావు, కీడు చేస్తూనే మేలు చేశాను అనుకుంటాం. ఎందుకని కళ్ళకి అందత్తం కలగజేస్తాడు సైతాను. ఏది మంచో ఏది చెడో గ్రహింపు కానీడు వాడు చేసే పనులన్నీ అంతే, కుయ్యెత్తు పరుడు. ఆ కుయ్యెత్తి చేతే ఏదైనా వనంలో నుంచి వాళ్ళిద్దరిని దోషేసాడు, తర్వాత అన్నదమ్ముల్లో కలతలు పెట్టాడు. ఏమంటే తర్వాత మళ్ళీ అబ్రహాం సంతానంలోకి వచ్చినాక ఏమంటే ఇస్సాకు కుమారులు ఇద్దరు కూడా పెట్టాడు గొడవ. పెట్టాడా లేదా? వాళ్ళు కూడా ఇద్దరు దేవుడు పరలోకానికి వెళ్ళారా? ఇద్దరు ఆశీర్వదించబడ్డారా? పోనీ ఏమండి ఆశీర్వదించబడ్డారా? ఎందుకని? ఏమండి విశ్వాసులకు తండ్రి అబ్రహాము వాగ్దానం చేత పుట్టిన ఇస్సాకు, మరి ఇస్సాకు కుటుంబంలోనే అంటే సైతానుడు తలుచుకుంటే ఎవరి కుటుంబంలోనే పెట్టగలడు దెబ్బలాట. అంటే దేవుడికి మనకు కూడా వైరం పెడతాడు ఒక్కోసారి. ఇదే వైరం అంటే. దేవుడు మాకు ఏం చేశాడండి బాబు, దేవుడిని నమ్ముకున్నాక అన్ని శ్రమలే, ఆయన మా పట్ల ఏమాత్రం కొంచెం కూడా కనికరం లేదంటాం మనం. ఆ శ్రమకు కారణం ఎవరో గుర్తించం. ఆ శ్రమ రావటానికి కారణం ఎవరో, నీవా నేనా అని మనం ఆలోచించుకోవాలి. బైబిల్ ఏమనుందంటే వారి తల్లిదండ్రులు పాపాలు బిడ్డలు ఒళ్ళు వేస్తానని చెప్పి వాక్యంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు నష్టపడ్డ కారణం వీళ్ళు ఎవరో ఆది పునాదిలో అవాదము తప్పు చేయకోకుండా ఉంటే అసలు సృష్టి ఎట్లా ఉండేదో తెలిసేది కాదు. అవునండి, వారు అలా చేశారు, ఇది ఇలా జరిగింది. మరి ఎక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి పక్కనే ఉండి యేసు ప్రభుని ఇస్కరియోతు యోధ అంటే ఆయన వెనకాలే వచ్చాడు అందరికంటే. అంటే శిష్యులందరూ కూడబడినాకే వచ్చాడు. జనసమూహాన్ని చూశాడు. అబ్బా ఈ యుద్ధాలు చేసి అంటే ఈ బర్బ వెనకాల తిరిగి పేనం మీద తెచ్చుకునే కంటే ఏసు వెనకాల ఉన్నాననుకో, అంటే ఇంతమంది జనంలో తల ₹1 అయితే దాంట్లో ఏదో 10 రూపాయలన్నా జాగ్రత్త చేసుకుని కొద్దిగా నేను అభివృద్ధి చెందొచ్చు అనుకున్నాడు. అతను మనసు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే కానుక సంచి ఆయనకే ఇచ్చాడు. ఏమంటే ఆయన మనసు ఎరిగిన దేవుడు కానుక సంచి ఆయనకే ఇచ్చాడు. పాపం ఆయనే ఎక్కువ భూమి సంపాదించుకున్నాడు. అంటే ఆ భూమిలో ఒక చెట్టు కూడా సంపాదించుకున్నాడు. అంటే కొనుక్కున్న భూమిలో ఒక చెట్టు కూడా సంపాదించుకున్నాడు. ఆ చెట్టుకి వేసుకుని చచ్చిపోవటానికి తాడు కూడా సంపాదించుకున్నాడు. కనపడుతుందండి.
సైతాన్ని చేసే కుయుక్తి పనులు ఇలాగుంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే మొదట నుంచి పునాదులు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచి తెంపుకుంటూ రావాలి ఒక్కొక్క దాన్ని. ఏమండి, నీ అంతటి నువ్వు తెంపితే తెగవు. నెహెమీయా ఏమంటున్నాడు 1:6 చూడమ్మా, 1:6 ఒక మాట ఉంటుంది. నెహెమీయా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నెహెమీయా గ్రంథంలో 1:6 ఒక మాట ఉంటుంది. 6-7 నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం. ఎవరండి ఇశ్రాయేలీలు? ఎవరో దేవుని కుమారులు. అవునా? వారి కుమారుల పాపము, వారి తండ్రి పాపము, ఆయన పాపం, 3 తరాల పాపం ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూసుకోవాలి మన పైన అలాంటి, అంటే మన పైన ఎలాంటి జీవితం వచ్చింది, వారి పైన ఎలాంటి జీవితం ఉందో ఈ తరాలను మనం ఎత్తుక్కోవాలి. అంటే ఈ 3-4 తరాలు ఎత్తుక్కుంటూ వస్తే ఇక్కడ దొరుకుద్ది, మనకి కింద చివరి భాగంలో దొరుకుద్ది మనం ఎక్కడికి వెళ్తాం అనేది. అర్థమైందండి? అందుకని బైబిల్లో ఒక మాట చెప్పాడు, నీతిమంతుడును లేడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేస్తూ దేవుని అనుగ్రహం పొందకుండా ఉన్నారు. కానీ నీతిమంతుని చేస్తానన్నాడు మళ్ళీ దేవుడు. అంటే నీతిమంతుని చేస్తానన్నాడు. నా రక్తం చేత కడగబడి, ఏమంటే క్రీస్తు రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారే నీతిమంతులు అవుతారని చెప్పి బైబిల్ చెబుతుంది. క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు మనకి? ఏమండి, క్రీస్తు ఎక్కడ దొరుకుతాడు? ఏమండి, ఊళ్ళో దొరుకుతాడా? బడిలో దొరుకుతాడా? బడికున్న ప్రాముఖ్యత గుడికి ఏమో తెలుసండి. నేను చూస్తుంటా బడికి 8 గంటలకి పిల్లవాడు రాకపోతే గోడ కుర్చీ ఏరే చెప్తారంటే 2 నిమిషాల ముందు పంపిస్తాం 8 గంటలకి. అర్థమవుతుందండి? గుడికి 10 గంటలకు గుడి అంటే 11:30 దాకా వెళ్తానంటాం. ఎందుకని నేను గోడ కుర్చీ వేయించడు. ఏమంటే సేవకుడికి అంత దమ్ము లేదు గోడ కుర్చీ వేయించే దమ్ము. కానీ సేవకుడు వేయించకపోవచ్చు. కానీ ఒకటి మటుకు చెబుతున్నాను నేనండి, కరెక్ట్గా 8, 9, 10 గంటలకు ప్రార్థన చెబితే 10:15 కల్లా వచ్చి దేవదూతలు ఏమండి ఏం వేసుకెళ్ళిపోతాయి? ఏమండి అటెండేషన్ వేసుకెళ్ళిపోతాయి. ఆ ఉన్న 10 మంది వచ్చారనుకోండి, 10 మంది పేర్లు ఎక్కి తర్వాత 100 మంది వచ్చినాయి, 90 మంది పక్కనే ఉంటారు. అర్థమవుతుందా ప్రియులారా? ప్రజెంటేషన్ పడే టైంలో ఉన్నవారే చర్చిలో ఉన్నట్లు లెక్క. నువ్వు తర్వాత 100 పాటలు పాడవచ్చు, లేకపోతే 100 ప్రసంగాలు కూడా చేయవచ్చు. అది ప్రయోజనకరమైంది కాదు. సమయానుకూలతను బట్టి ప్రతి దానికి ఒక క్రమబద్ధం అనేది ఉంది. ఆ క్రమం తప్పి నువ్వు వచ్చి ప్రయోజనం లేదు. దీవుని రాదు. వచ్చానని నువ్వు తృప్తి పడతామే తప్ప దేవదూతలు నీ నుండి అక్కడికి వర్తమానం తీసుకెళ్ళవు. నీ పేరు అక్కడ ఎక్కించబడదు, జీవగ్రంథంలో ఎక్కించబడదండి. అర్థమైందండి? నువ్వు పాటగాడు అవ్వచ్చు, మాటగాడు అవ్వచ్చు, జ్ఞానవంతు అవ్వచ్చు, విజ్ఞానం గల వ్యక్తి అవ్వచ్చు, ఎంత తెలివి గల వ్యక్తి అయినా ఇక్కడ మిస్ అయిపోతే అక్కడ మిస్ అయిపోయినట్టే ఆ దినం, ఆ వారం. అర్థమవుతుందండి? దాన్ని నేర్చుకోవాలి. మొదట భయము, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే జీవించేవారు దేవుని చేత కొనియాడబడతారు. అందుకని దేవుడు చెబుతున్నాడు, ఏమంటే ఎదురాడు ప్రజల నిమిత్తమే దినమే నా చేతులు జాపుతున్నాను అంటున్నాడు దేవుడు. ఎదురాడు ప్రజలు ఎవరో? సమయానికి వెళ్ళనోళ్ళే ఎదురాడేవారు. అంటే సమయానికి వెళ్ళనోళ్ళు, ఆజ్ఞలు పాటించనోళ్ళు, ఆ విధులను అనుసరించకుండా వ్యతిరేకంగా నడిచేవారి కొరకే దేవుడు దినవల్లకి కన్నీరు గార్చి చేతులు చాపేది. మంచిగా ఉండేవారి కొరకు చాపడు ఆయన. వాళ్ళు ఎప్పుడైనా వస్తారని తెలుసు ఆయనకి. ఆయన వల్ల ఆయనకు దుఃఖం లేదు కనుక వాళ్ళ గురించి ఆయన బాధపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించండి మీరు. అంటే ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడనా. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చెడుతనమును విడిచి నడుచుటయే. ఏంటంట? చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఏంటంటే యథార్థ మనుషులకి ఏంటంట? యథార్థ మనుషులకు రాజమార్గం అది. తన ప్రవర్తన కనిపెట్టువాడు
తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. వినపడుతుందండి. మన ప్రవర్తన ఎలా ఉందనేది మనం జాగ్రత్త కనిపెట్టాలి, కనిపెట్టి చూసుకోవాలి. అప్పుడు మన ప్రాణానికి ఏమాత్రం హాని కలగకుండా చూసుకుంటాం. ఏమండి, ఏంటంటే నాకు యమన కాలం ఉంది, నాకు వయసు ఉంది, లేకపోతే నాకు అందం ఉంది, లేకపోతే నాకు అంటే మాట్లాడే దమ్ము ఉందండి, నేను ఎక్కడికి వెళ్ళినా జయించుకురాగలనండి. ఇవన్నీ నొట్టి మాటలేనండి. ఈ లోకంలో గొలియాత్ ఎంత ఉన్నాడు? 6 మూళ్ళ జానడ, అంటే మినిమాము 13 అడుగుల ఇప్పుడు ఉన్నాడు. మన స్లాబ్ 10 అడుగులు, మన స్లాబ్ మీద 3 అడుగుల ఇప్పుడు ఉన్నాడు. వినపడుతుందండి. దావీదు 5 అడుగుల మనిషి. వినపడుతుందండి. ఎత్తు, బలము, ఏమండి, అంగు ఆరపాటం మనిషిని కాపాడదు ప్రియులారా. ఏమండి, అవి కనపడవు, అవి కాపాడవు. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలాగుంది, నీ విధానం ఏంటి, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. చదువు నాన్న. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారము నడుచును. వినపడుతుందండి. నాశనానికి ముందు గర్వం నడుతుంది, నువ్వు పడిపోవటానికి ముందు అహంకారం నడుతుంది. ఈ అహంకారమే నేను పాతాళంలోకి తీసుకెళ్ళేది. నాకేంటే, నాకు ఎదురు చెప్పాడు ఉండాడా, నాకంటే గొప్పవాడు ఉండాడా అండి. నేను కూడా ఒకప్పుడు అనుకున్నా అండి, నేను కూడా మార్పు చెందకముందు అనుకునేవాడిని అంటే నేనేం చేసినా మంచిగా చేస్తున్నాను అనుకున్నాను. ఎంత చెడు చేశాను అనేది నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన 23 రోజులకి తెలిసింది. నేను ఎవరెవరికి చెడు చేశాను, అసలు నా బతికి ఎందుకు బతికాను, ఎంత చెడిపోయిన బతికాను అనేది 23 రోజులు నేను మందిరంలో కూర్చున్నాక నాకు అర్థమైంది. అప్పుడు గ్రహించి ఏడ్చా నేను అంటే. అప్పుడు ఏడ్చా 13 రోజులు. ప్రభా, నేను అంతకాలం నేను మంచి చేస్తున్నాను, నేను ఏదో మంచి పేరు పొందాను, అందరికీ ఉపయోగపడుతున్నాను అనుకున్నాను. కానీ నేనంత దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడు, దిగంబరిని, గుడ్డివాడిని నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదు ప్రభు అని అప్పుడు ఏడ్చా. అప్పటి వరకు నేను కూడా మంచివాడిని అనుకున్నా. పిలిచిన వాళ్ళ కల్లా ఏదో చేస్తుంది అంటే చేసే ప్రతి దాంట్లో స్వార్థం ఉంటుంది ప్రియులారా. రాజకీయంలో స్వార్థం ఉంటుంది అంటే ఆ స్వార్థమే మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోద్ది. నేను మార్పు చెందకుండా ఈ పాటికి మరణం అయిపోయాను తెలుసా మీకు. ఏమండి, ఎన్ని నోర్లు ఎన్ని రకాలుగా మాట్లాడితే ఎవరి పొంట్లో ఏ యసం ఉంటుందో తెలియదండి. అది ఏదో ఒక రోజు మనం హఠాత్తుగా ఎత్తుకుపోయిద్ది. అర్థమైందండి. నీకు చేతనైతే మేలు చేయటం నేర్చుకో, లేదనుకుంటే కీడు చేయటం చేయకపోతే మానేసి. అంతేగాని కీడు చేయటం మటుకు ఎప్పుడు ఇతరులకు కీడు చేయటకే ఎప్పుడు ప్రయత్నించకూడదు. అది చాలా పాపం. చదువునానా. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనసు కలిగి దీనులతో పొందు చేయట మేలు. వినపడుతుందండి. ఎవరితో ఉండాలి ఇప్పుడు మనం అంటే నీకెందుకు నేను ఉండాలి, నువ్వేం చేసినా పర్వాలేదా చూసుకుందాం అంటే అన్ని గర్వించే వారితో స్నేహం చేయకూడదండి. అలా స్నేహం చేస్తే నువ్వు కుటుంబానికే కాదు, నీ బిడ్డలకు కూడా, నీ ఒక్కళ్ళతో పోదు, అది నీ బిడ్డలకు కూడా అంటే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అర్థమవుతుంది ప్రియులారా. నీవెంతటి గొప్ప వ్యక్తి అవ్వచ్చు, దేవుడు ఊరిన కనురెప్ప మరుగు చేశాడంటే అంటే అన్స్మీట్గా ఎక్కడ ఎగిరిపోతామో తెలియదు. మొన్న శుక్రవారం ఇలాగే మా సొంత గ్రామంలో అంటే ప్యాకింగ్కి వెళ్ళి వస్తున్నారు. మా బాబాయ్ గారు అబ్బాయి, వేరొక కుర్రాడు అంటే ఇంకొక వ్యక్తి కూడా రావాలి, ముగ్గురు రావాల్సింది, వీళ్ళిద్దరే వస్తున్నారు అంటే. మరి అది ఎక్కడో గుజరాత్ బండి అంట అంటే మనుగులూరు దగ్గర లెఫ్ట్ సైడ్ నొత్తున్న వారిని అంటే రాంగ్ రూట్లో వచ్చి తొక్కేసింది. స్పాట్లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఒక అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఏమండి. ఆ రోజు మా పిన్ని గారు ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఎల్లమాకయ్య అని బతికున్నాడారంట అంటే. మా మరదలు కొంచెం వాళ్ళ అత్తమేమో కోపంతో భర్తను పనికి పంపించింది అంటే. ఆ ఒక్కరోజు వెళ్ళకుండా ఉంటే ఎట్టుండేదో. ఇప్పుడు దగ్గర 1,00,000 పైన అయినాయి. ఇంతవరకు డాక్టర్లు ఒంటి మీద సరిగ్గా చెయ్యాల. అర్థమవుతుందా ప్రియులారా అండి. మనము దేవుని చేతిలో ఒక జత పనివారుగా ఉన్నంతకాలం మనం బాగానే ఉంటాం. దేవుడు ఎప్పుడైతే మనం చెయ్యి పెట్టడానికి ఇష్టపడ్డాడో అప్పుడే మనము మన పదలం ప్రారంభం అయినట్టు. చదువు నాన్న. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును.
తెలివిగలవానికి వాని తెలివి జీవపోట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. వినపడుతుందండి? మూఢుడు నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పవసరం లేదు అనుకునేవాడు ఖచ్చితంగా శిక్ష తెచ్చుకుంటాడు. తన కుటుంబానికి అతనే తెస్తాడు శిక్ష, ఎవరికి అవసరం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ముందే చదివాం కదా మనం దేని గురించి ఎలా ఉంటుంది అనేది. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏమంటే తనకు తానే ప్రమాదాన్ని సృష్టించుకుంటాడు తప్ప దేవుడు ఎవరి మీదకి ప్రమాదాన్ని తేవాలని ఆశపడాడు. ఆయన ఏమంటున్నాడు? ఒక దుష్టుడు మరణవంతుడి చేత నాకేమన్నా సంతోషమా? తన ప్రవర్తన దిద్దుకొని నీతిమంతుడిగా బ్రతికితే నేను సంతోషిస్తానంటున్నాడు దేవుడు. వినపడుతుందండి? దుష్టుడు మరణవంతుడి చేత నాకేమన్నా సంతోషమా? అతని ప్రవర్తన దిద్దుకుని నీతిమంతుడిగా నడితే నేను సంతోషిస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ మనిషి ఏమో అహంకారంతోనూ అంటే కండబలంతోనూ పక్కవాళ్ళ బలంతోనూ ఎర్రవీగుతూ ఉంటాం. గొలియాతు అలాగే చేశాడు. ఎవడైనా సరే రండి నా ముందుకి, మీలో ఎవరైనా సరే వచ్చి నన్ను గెలవండి, మొత్తం మేమంతా వచ్చి మీకు బానిసత్వం చేస్తాం అన్నాడు. ఏమండి? గడగడ వణుకుతున్నారు వీళ్ళంతా. దావీదు పాపము అన్నలకి ఆహారం తీసుకొచ్చాడు. ఏమండి? రొట్టెలు సిద్ధం చేసి తండ్రి పంపించాడు. అయ్యా ఎత్తుకెళ్ళి అన్ని వాళ్ళకి ఇచ్చిరండి. ఎందుకంటే ఒక 4-5 సైన్యాధిపతులు ఉన్నారు దాంట్లో అన్నలో, వాళ్ళకి ఇచ్చిరామని పంపించాడు. పంపిస్తే ఈయన ఊరెంతలో ఊగుతుంటే వాళ్ళు పారిపోతున్నారు. ఈయన గాండ్రుమని ఎదరకొస్తుంటే వాళ్ళు సవాళ్ళు ఎత్తున్నారు వెనక్కి. ఏంటి పని ఏంటి? లోకం ఏంటి? ఒక సున్నత లేని ఫిలిష్తీయుడు దేవుని బిడ్డలను బెదిరిస్తుంటే మీరు బెదిరిపోతున్నారేంటి అని అన్నాడు. అయ్యా నీకు ఆ సంగతి తెలవదు, నువ్వు పొలాల్లో గొర్రెలను కాసుకున్నాడువి, అంటే నువ్వు గొర్రెలను కాసుకున్నాడువి, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకోమని అన్నలు అంటున్నారు. లేదు మీరు పిచ్చివాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు, నేను అటు ఒప్పుకొని అన్నాడు. సర్లేని సౌలు దగ్గరికి వెళ్ళాడు. అరే నువ్వు బాలుడువి దావీదు, నీకు ఈ విషయం తెలీదు, అతనే యుద్ధాభ్యాసం నేర్చుకున్న వ్యక్తి, అతన్ని జయించడం అంత సులువైన పని కాదన్నాడు. అప్పుడు చెప్పాడు, ఒకప్పుడు నేను గొర్రెలు మేపుతుంటే ఎలుకబంటి వస్తే అంటే దాన్ని తరిమి కొట్టి చీల్చేసాను తెలుసా. తర్వాత సింహం వచ్చింది, సింహాన్ని తోక తొక్కాను, ఎదురు తిరిగింది, చీల్చి పాడేశాను. ఆఫ్టర్ ఆల్ దానికంటే బలవంతుడా ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు, యుద్ధం చేస్తారా అని అన్నాడు. అంతే. ఏమంటే ధైర్యం కావాలండి ముందు. అమ్మో మమ్మల్ని ఏమంటారు, అమ్మో మనం ఎక్కడ చేస్తాం? ఏమండి క్యాన్సర్ వచ్చినోడు ముందు వేసుకోకపోతే బతుకుతాడండి? ఏమండి క్యాన్సర్ వచ్చినోడు ముందు వేసుకోకుండా బతుకుతాడా? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, బతుకుతాడా? ఇద్దరు వ్యక్తులకి బలహీనంగా ఉండి ఒకే పేరు గల వ్యక్తులు ఉన్న ఉదాహరణ ఎవరో ఎందుకులండి. ఇప్పుడు నా భార్య అనుకోండి, ఆమెతో పాటు ఇంకొక ఆమె, ఇద్దరు వ్యక్తులు ఒకే పేరు గల వ్యక్తులు ఇద్దరు వెళ్ళి వైద్యం చేసుకున్నారంట. ఒక ఆయనకి తలనొప్పి, ఒక ఆయనకి క్యాన్సర్. పడుతుందండి. పేర్లు ఒకటే అవటం వల్ల అంటే రిపోర్ట్లు తారుమారయ్యేటప్పటికి తలనొప్పి వాడికేమో క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వాడికేమో తలనొప్పి వచ్చింది. ఏమండి అబ్బాయి మరి నీకు క్యాన్సర్ అని తేలింది, నువ్వేమో తలనొప్పి అని వచ్చావు అని అన్నాడు. ఈయన పాపం బాగానే ఉన్నాడు, అంతకుముందు వెళ్ళిపోయి ఇక మొడ చుట్టుకుని కూర్చున్నాడు. ఈ క్యాన్సర్ వాడికేమో తలనొప్పి అని వచ్చింది. తలనొప్పి ఇది నన్నేం చేద్దని చెప్పి ధీటుగా తిరుగుతూ మొదలెట్టాడు. అంటే దాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఈ తలనొప్పిడు క్యాన్సర్ అని చెప్పాడుగా, చచ్చిపోయాడు పాపం, దిగులు పెట్టుకుని చచ్చిపోయాడు. అంటే మనిషిని ఒక చిన్న బలహీనత ఇది నాకు ఉంది అని అయితే ఎప్పుడైతే మనిషి బలహీనతని ఆలోచిస్తాడో ఆ బలహీనత ఆ వ్యక్తిని చచ్చిపోయే వరకు కుదేలు చేసేది, దిగజారి చేసింది తన ఆత్మీయ జీవితాన్ని. ఏమంటే తన ఆత్మీయ జీవితాన్ని, తన ఆరోగ్యాన్ని, తన జీవితం అంతటిని కృంగతీసేసిద్ది. అర్థమైందా ప్రియులారా? నీవు నేను కూడా చేయవలసింది ఒకటే, మొదట పరలోకంలో నీ కొరకు నేను ఏం సిద్ధం చేసుకోగలుగుతున్నావు? యేసుప్రభు చెప్పాడు, ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు పరలోకంలో స్థలం సిద్ధం చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లోకం కొరకు నేను ప్రార్థించట్లేదు, కానీ నీవు నన్ను భూలోకంలోకి పంపించిన రీతిలో నేను ఇక్కడ కొద్దిమందిని ఏర్పాటు చేశాను. వారు కొద్ది కాలం మరణం అయిపోయినాక పరలోకంలో వారి కొరకు స్థలం సిద్ధం చేయమని యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళకి స్థలం సిద్ధం చేశాడు. చివరిలో ఆ మాట కూడా చెప్పాడు, రాబోవు తరానికి ఇశ్రాయేలీలకి అందరికీ మీరు 12 సింహాసనాల మీద కూర్చుని తీర్పరులుగా నిలబడతారని చెప్పాడు యేసుప్రభు. ఏమంటే వాళ్ళు 12 మంది మనకు తీర్పరులుగా అక్కడే ఉంటారంట సింహాసనం మీదట.
అర్థమవుతుందా ప్రియులారా? మీరు జాగ్రత్తగా రోజు గంటల తరబడి వాక్యం చదివి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాక్యం అర్థం అవుద్ది. లేదనుకుంటే వాక్యం మనకి అంటే కష్టం అయిపోద్ది. వాక్యం ఒక్కోసారి కష్టం అయిపోద్ది. వాక్యం మనిషిని కొట్టుద్ది. ఆ వాక్యమే మనిషిని కొట్టుద్ది. ఆ వాక్యమే బ్రతికించుద్ది. ఆ వాక్యమే మనిషిని ద్వేషించుద్ది. దాన్ని అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి జాగ్రత్తగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ దినం వాతావరణాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడని నమ్ముతున్నాము. ఇంకా 2 దినాలు ఉంది. ఇక ఆయన చిత్తము. దాన్ని శాసించటకు మనం అధికారం కలిగిన వ్యక్తులం కాదు. అంటే దేవుడిని శాసించటకు కానీ, వర్షాన్ని శాసించటకు కానీ, దేన్ని శాసించటకు మనము అధికారులం కాదు. దానికి తగిన వ్యక్తులం కాదు కనుక మన చేతనైనంత వరకు ఆయన పాదాల దగ్గర కూర్చుని మొరపెట్టడమే. ఆయన నాకు మొరపెట్టడే నేను ఒక ఉత్తరం ఇచ్చేదను. మీరు గ్రహించలేని గూఢమైన సంగతులను మీకు తెలియపరుస్తానన్న దేవుడే చేస్తాడు కార్యం. ప్రార్థన చేద్దాం ఒక నిమిషం. మనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నీ వాక్యానికి అనుకూలంగా ఉన్నామా? యోబుని ఎలాగ పరిశీలన చేసిందో దినదినం సైతాను ఆ కుటుంబాన్ని పరిశీలన చేస్తే దేవుని దగ్గర నా సాక్ష్యం ఎలా ఉంది, నా జీవిత సాక్ష్యం ఎలాగుంది అంటే ప్రభువా, ముందుగా నీ కుమారుని మీరు బలపరిచినారు ప్రభువా. వెనక సీట్లో ప్రభువా, ఎందుకు పనికిరాని అల్పుడును అయోగ్యుడును ప్రభువా, ఈ భూమి మీద నిశ్చయితగా జీవించడం కూడా అర్హుని కాదు ప్రభువా. అలాంటి దౌర్భాగ్యుడు నన్ను కూడా మీరు ప్రేమించి ఇంకా భూమి మీద ఉంచారంటే అది నీ ఉచిత కృపే తప్ప నా గొప్పతనము నా మంచితనం కాదు ప్రభువా. అలాగే ఎన్ని వాక్యం విన్న ప్రతి బిడ్డ వారు పరీక్షించుకుని వారి జీవిత విధానాన్ని పరీక్షించుకుని నీ రాజ్యమునకు ఉపయోగపడేవారుగా బ్రతికి మీ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే కృప దయచేయండి. ధనము పరలోకం తీసుకెళ్ళదు ప్రభువా. ధనము సంపాదించుకుంటే ఈ లోకంలో మేము సుఖానుభావంగా జీవిస్తామే తప్ప అది పరలోకానికి చెందేది కాదు ప్రభువా. నీ రాజ్యం వేరు, మీ రాజ్య స్థాపన వేరు కనుక దానిని సంపాదించుకున్నట్టు ప్రయత్నించే కృప దయచేయమని, నీ బిడ్డల్లో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని క్షమించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము మన మీద, మన గ్రామం మీద, మన ఇరుగు పొరుగు వారి మీద అది క్రియ చేయనుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ఒక దినం గడిచిపోయింది. రేపటి దినం కూడా ఇదే సమయానికి సిద్ధం చేయబడద్దండి. కొంచెం త్వరగా పనులు ముగించుకుని వస్తే అందరక్కడ ముగించేద్దాం. ఈరోజు లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు.